Here my point is, Ambedkarism, who is Ambedkarite? Modi tells that he is the Ambedkarite. పవన్ కళ్యాణ్ నేను అంబేద్కరైట్ అంటుండు, కానీ జిల్లాకు పేరు పెడితే పెద్ద కబ్బు లేపిండు. అంబేద్కరిస్టులు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్టులో ఉన్నారు, నక్సలైట్లో ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ దేశంలో అందరూ అంబేద్కరిస్టులే, మనం తప్ప అందరూ అంబేద్కరిస్టులే. జగన్ అంబేద్కరిస్టే, బాబు గారు అంబేద్కరిస్టే, పవన్ గారు అంబేద్కరిస్టే, కేసీఆర్ గారు అంబేద్కరిస్టే, రేవంత్ రెడ్డి గారు అంబేద్కరిస్టే. అయితే మనకు పక్షవాతం వచ్చింది కదా, పచ్చకామెరల రోగం వచ్చింది కదా, ప్రతి ఎదవనా కొడుకు మనకు అంబేద్కరిస్ట్లా కనపడతాడు, ఒక ఒరిజినల్ అంబేద్కరిస్టు తప్ప. ఎట్ట దొరకబట్టాలి ఎవడు ఒరిజినలు ఎవడు డూప్లికేటు? నేనే బంగారం ముచ్చట చెప్తా ఉంటాను కదా, గోల్డ్ ఉంటుంది మార్కెట్లో. రెండింటిని తీసుకొచ్చి అడబెట్టినాం. మనోళ్ళు ఏది తీసుకుపోతారు చెప్పన్నా? ప్రత్యూష సుబ్బారావు అన్న గోల్డ్ ఈడ వరుసగా అన్నీ పెట్టేసినాం మిక్స్ చేసి. మనోళ్ళు ఏది తీసుకుపోతారు? ఎందుకు? బాగా మెరుస్తుంటుంది కాబట్టి. డూప్లికేట్ ఎప్పుడైనా చాలా ఎఫెక్టివ్గా ఇంప్రెసివ్గా ఉంటుంది, చెప్పుతుంది అది. ఎందుకంటే దానికి లోపం ఉంటుంది అంతర్గతంగా, కాబట్టి బహిర్గతంగా అది చాలా ఒరిజినల్ లాగా కనపడటానికి ప్రయత్నం చేస్తుంది. మన మధ్యన కూడా చాలామంది దొంగ బాబాలు ఉన్నారు అన్నట్టుగానే దొంగ అంబేద్కరైట్లు ఉన్నారు, జాగ్రత్త. దొంగ అంబేద్కరైట్లు ఉన్నారు, జాగ్రత్త. వాడు అంబేద్కర్ పుస్తకం ఒక్కటి చదివి ఉండడు, వాడు రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం ఉపన్యాసం దంచేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీ నీడ్ టు అండర్స్టాండ్ రాజ్యం ఎట్లా పనిచేస్తుంది, దేశం ఎట్లా పనిచేస్తుంది, రాజకీయాలు ఎట్లా పనిచేస్తాయి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా, ఏ విషయంలోనైనా సరే ఈ లెన్స్ని పెట్టి చూడాలి. అరుంధతి రాయ్ అనేట ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకాన్ని 70-80 ఏళ్ళ తర్వాత రీప్రింట్ చేస్తూ ఆమె రాసింది మొట్టమొదటి వాక్యాలు ఏంటిది అని అంటే, అంబేద్కర్ని చదివిన తర్వాత ఈ దేశం నాకు కొత్తగా కనిపిస్తుంది అని అన్నది. కొత్తగా కనిపిస్తుంది. అంబేద్కర్ని చదివినప్పుడు చూసిన దేశానికి, అంబేద్కర్ని చదివిన తర్వాత చూసిన దేశానికి చాలా మార్పు ఉన్నది. ఆయుధం కావచ్చు, అడవి కావచ్చు, ఓటు కావచ్చు, బ్యాలెట్ బాక్స్ కావచ్చు, ఈవీఎం కావచ్చు, కోర్టు గుమ్మం కావచ్చు, పాఠశాల గది కావచ్చు. ఈ దేశంలో సమూలంగా వ్యవస్థని మార్చగలిగేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధము అంబేద్కరిజము. అది నీకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చి దేన్ని ధ్వంసం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ధ్వంసం చేయాలి, ఆ తర్వాత నువ్వు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటిది చెప్తుంది. అది తెలిసిన వాడు అంబేద్కరైట్. సో ఐ హోప్, ఐ నెవర్ బిలీవ్ దట్ ఇన్న ప్రతి ఒక్కడు అంబేద్కరైట్ అవుతాడని నేను అనుకోను. కానీ ఈ మొత్తం గది లోపల ఒక్క అంబేద్కరైట్ రేపు పుట్టుకొని వస్తే, బికాజ్ ఏ సింగిల్ అంబేద్కర్ changed 100 years of history of this nation, thousands of years of history of this nation. If tomorrow a single man will get birth as a Ambedkarite tomorrow, I hope he will change this nation and create the new man as Ambedkar desired. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఒక నవీన మానవుడిని పుట్టించేటటువంటి ఒక అంబేద్కర్ ఇందులో నుంచి పుడతాడు అని చెప్పి నేను కోరుకుంటూ,